యుద్ధ ప్రభావం వలన విశాఖలో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. 10 రోజులుగా ఫిషింగ్ హార్బర్లో డీజిల్ కొరత కారణంగా బోట్లన్నీ సముద్రంలోకి వేటకు వెళ్లకుండా జట్టికే పరిమితమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని సబ్సిడీ డీజిల్ త్వరితగతిన అందించాలని మత్స్యకార నాయకులు ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు వాసిపల్లి జానకిరామ్ తెలిపారు. యుద్ధం కారణంగా డీజిల్ కొరత ఏర్పడి బోట్లన్నీ హార్బర్కే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ సమస్య పరిష్కారం కోసం తాము కలెక్టర్ని కలిశామని అయినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు. ప్రభుత్వ సాధికారత సంస్థ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా తమకు ఎలాంటి సహకారం అందలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డీజిల్ సరఫరా చేయాలని కోరారు. ప్రస్తుతం ఏదైతే ఇరాన్ యుద్ధం జరుగుతుందో దీని తాలూకా ఎఫెక్టు స్టేట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ అయిపోయిన దగ్గర నుంచి కూడా డీజిల్ లభ్యత మీద చాలా తీవ్ర ప్రభావం చూపించడం. దానివల్ల ఏంటంటే విశాఖపట్నం ప్రధానంగా ఈ ఫిషింగ్ హార్బర్ చాలా ఇంపాక్ట్కి గురైంది. దాదాపుగా ప్రతిరోజు 30,000 మంది సముద్రంలో వేటకు వెళ్ళేటువంటి మత్స్యకారులు ఉన్నటువంటి అతిపెద్ద పరిశ్రమ ఇది. ఈ పరిశ్రమలోని కనీసం ఒక చుక్క లీటర్ డీజిల్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. దీన్ని మరి కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి. అసలు ఆయిల్ సబ్సిడీ కార్డులే పనిచేయట్లేదు. సబ్సిడీ కార్డులు పనిచేసారా బాబు, ఆయిల్ వేసుకుందాం అనుకుంటే 1 లీటర్ ఆయిల్ కూడా దొరకట్లేదు. బయటికి వెళ్ళి ఆయిల్ వేసుకునే పరిస్థితి లేదు. ఆ ఆయిల్ సబ్సిడీ కార్డులు పనిచేయటం లేదు. లీటర్కి 24 రూపాయలు పెరిగిపోయిందండి. ఏ విధంగా అసలు ఈ 98 రూపాయలకి బోట్లు తిరగకుండా నష్టాల బాటలో ఉంది ఇప్పుడు మత్స్య పరిశ్రమ అంతకుండా. ఇటువంటి పరిస్థితుల్లోని డీజిల్ సబ్సిడీ ఒక 20 రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము విన్నవిస్తూ ఉంటే ఈ 24 రూపాయలు డీజిల్ రేట్ పెంచేసి ఈరోజు అమ్మే పరిస్థితి ఉంది. అది కూడా ఆఫ్కాప్ ద్వారానే 24 రూపాయలు పెంచి అమ్మే పరిస్థితి. వీళ్ళు ఏదంటే ఆఫ్కాప్ మేనేజర్ గారు తగ్గించేస్తున్నాము, పాత రేటుకి డీజిల్ ఇస్తామని చెప్పి నోట్ ఇచ్చారు, కానీ ఇంతవరకు 1 లీటర్ డీజిల్ ఇవ్వలేదు. ఒక పక్క చూస్తే గుజరాత్ ప్రభుత్వము చిత్తశుద్ధి నిరూపించుకుంటే మత్స్యకారుల పట్ల గౌరవ ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి ఈ సమస్య వస్తే ఇది దేశవ్యాప్తంగా వచ్చినటువంటి సంస్థ. ఈ సమస్యని కానీ గుజరాత్ ప్రభుత్వం చాలా చాకచక్యంగా ప్రధాని మోడీ గారితో మాట్లాడి 24 గంటల్లో పరిష్కరించి పాత రేటు ఇప్పుడు కొనసాగుతుంది. అక్కడ 78 రూపాయలు డీజిల్ దొరుకుతూ ఉందండి. మరి మన రాష్ట్రంలోని ఏంటి దౌర్భాగ్యం? 98 రూపాయలకి డీజిల్ ఉండేది, అది కూడా దొరకట్లేదు. ఇప్పుడు 122 రూపాయలు కొనుక్కునే పరిస్థితి ఉంది. మరి మా సమస్య ఎవరు పరిష్కరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వంకి మత్స్యకారుల పట్ల ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? బోట్లన్నీ హార్బర్కే పరిమితి ఉన్నాయండి. చూడండి, మత్స్యకారులకు ఎవరు తినడానికి తిండి లేకుండా ఉన్నారండి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి అయితే లేదు.